నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కొడంగల్లో మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మీడియా సమావేశం. కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడి. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి తగిలిన నిరసన సెగ. గ్రామంలోకి రాకుండా అడ్డుకున్న పాపన్నపేట మండలం దాకియా తాండావాసులు. వికారాబాద్ జిల్లా తూర్మామిడి గ్రామంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. రైతు బంధు ఆపాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం. ఖమ్మం జిల్లా పాలేరులో విషాదం. కేసీఆర్ సభకు వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా ఒకరి మృతి, 6గురికి గాయాలు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కొడంగల్లో మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. కొడంగల్లో ప్రలోభాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రజలను, ప్రజాప్రతినిధులను ప్రలోభ పెడితే, భయద్రాంతులకు గురిచేస్తే ఖబర్దారని హెచ్చరించారు. ఎన్నికలు డబ్బుతో కొనాలని వచ్చే కాంగ్రెస్ నేతలను ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. ఓటమి భయంతో ప్రలోభాలకు గురి చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఆ బెదిరింపులన్నీ కూడా చాలా రోజులు చూస్తూ ఉన్నారు కొడంగల్ ప్రజలు. అవి ఉత్తుత బెదిరింపులే, మాటల బెదిరింపులు కానీ చేతలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి బిడ్డ కథలు మాటల చేతలు ఉన్నాయి. రేవంత్ రెడ్డిని ఒట్టి మాటలే కానీ చేతలు ఉన్నాయి. ఈ దొరలే కూడా ఒట్టి బెదిరింపులే కానీ మన దొరలేక ఎప్పుడే ఉండదు. ఇప్పటికైనా చెప్తున్నా, ఖబర్దార్ జాగ్రత్త, నేను సహనం పాటిస్తున్నా. ఇట్లాంటి బెదిరింపులు బెదిరిస్తే నేను కూడా తలుచుకుంటే మళ్ళా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎవరు బెదిరింపులకు భయపడకండి, వాళ్ళని తరిమి కొడదాం. నెల రోజులైతే ప్రజలే తరిమి కొడతారు. 30 తారీఖు వచ్చిందంటే ఓట్ల రూపంలో ప్రజలు తరిమి కొడితే అందరూ మళ్ళీ రేవంత్ రెడ్డి పోయి ఢిల్లీలో పడతాడు, వీళ్ళు పోయి ఇంట్లో పడతారు, ఎక్కడో పడతారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి నిరసన సెగలు తప్పడం లేదు. ఎన్నికల ప్రచారంలో ఆమెను స్థానికులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పాపన్నపేట మండలం దాకియా తాండా, రాజ్య తాండాలలో ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలోనే మేము గుర్తుకు వస్తామంటూ నిలదీశారు. తాండాల అభివృద్ధికి ఎందుకు నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. హవేలీ, ఘన్పూర్ మండలం గంగాపూర్లోనూ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల మీర్జాపల్లిలోనూ పద్మను అడ్డుకున్నారు. స్థానికుల నిలదీతతో జవాబు ఇవ్వలేక ఆమె వెనక్కి వెళ్లిపోయారు. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలోని తోర్మామిడి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రైతు బంధు ఆపాలని రేవంత్ రెడ్డి మరియు కోమటిరెడ్డి ఎన్నికల సంఘానికి లేఖ రాశారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తోర్మామిడి గ్రామంలో బస్ స్టేషన్ ఆవరణలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ నినాదాలు అంటూ దిష్టిబొమ్మ దానం చేశారు. రైతులు అవసరమా లేక ఓట్లు అవసరమా అని చెప్పి ఈ ర్యాలీని కూడా నీవు కూడా ఒక రైతు బిడ్డవు కాబట్టి దయచేసి ఈ మాటలను మానుకొని మీరు
కాంగ్రెస్ తరఫున ఉన్నారు పిసిసి అధ్యక్షులు కారణ మీ పార్టీ నియమాలు ఏమున్నాయి, మీ కార్యక్రమాలు అవి నిరూపించండి. అండి ఏదో పబ్లిక్ ఈ రోజు మేము నవంబర్లో రైతు బంధు ఇస్తున్నామంటే మొత్తం చెప్పి అడ్డుకోవడం రైతులకు మోసం చేస్తున్నారు. మేము రైతు పక్షపాతి అంటారు, రైతుల పక్షపాతి చూసుకునే కార్యక్రమం కాబట్టి దయచేసి మీరు మానుకొని కాంగ్రెస్ బ్యాంకులు పట్టించిన మార్గాలు ఇయ్యరుద్దని ఎందుకు ఇవ్వకూడదు. కొత్త స్కీమ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వెళ్తూ ట్రాక్టర్ బోల్తా పడి గాయపడిన ఘటనలో క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూసుమంచి మండలం గైగొల్లపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు జీళ్ల చెరువుకు ట్రాక్టర్లో వెళ్తున్న క్రమంలో నంతండ వద్దకు రాగానే ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపు తప్పి కింద పడిపోయింది. అందులో ఉన్న జనం ఒకరి మీద ఒకరు పడి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. తెలు సావిత్రి, తురక పద్మ, కొక్కిరేణి కృష్ణ, తెలు అనసూయలకు గాయాలయ్యాయి. సీరియస్ ఉందా ఆమెకు కూడా? అది కింది పని చేస్తలేదు అమ్మా. తన కొడుకు మంద రాకేష్ మృతిపై జిల్లా వైద్య అధికారులు సమగ్ర విచారణ చేసి నిర్లక్ష్యం వైద్యం అందించిన అమృత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ ఇరుకు బాబురావుపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మంద వెంకన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పట్టణానికి చెందిన మంద వెంకన్న జ్వరంతో బాధపడుతున్న తన కుమారుడు రాకేష్ ను వైద్యం కోసం బాబురావు వద్దకు తీసుకెళ్లాడు. ఆసుపత్రిలో చేరిన 24 గంటల తర్వాత డాక్టర్ తనను కలిసి పర్వాలేదు, మీ బాబుకు ఏమీ కాలేదు అంటూ చెప్పడానికి చివరికి కొడుకు మృతదేహాన్ని ఇంటికి పంపడం కన్నీటి పర్యంతమయ్యాడు. నమస్తే సార్, నా పేరు మంద వెంకటేశ్వర్లు. నా కొడుకు మంద రాకేష్ అమృత హాస్పిటల్లో 7/9/2023 ఆయన హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. డాక్టర్ గారు నిర్లక్ష్యం వల్లే చనిపోయింది. దాని ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర, నా దగ్గర ఉన్నాయి. అవి కూడా నేను త్వరలో బయట పెడతా. నాకు ఆయన ఇంతకుముందు కూడా చాలామందిని ఇదే రకంగా జరిగిందని నాకు తెలిసింది. కాబట్టి న్యాయంగా అతను విచారణ జరిపించి హాస్పిటల్ ముయించాలి. ఇంకా ఆయనకు కంటిన్యూ చేస్తే అతనికి ఎంతోమందిని చంపుతాడు. కాబట్టి మీ ఖచ్చితంగా హాస్పిటల్ సీజ్ చేయాలని కోరుకుంటున్నా.
ఆయన చేసిన నిర్లక్ష్యం వల్లనే నా కొడుకు చనిపోయిందండి. అవసరమైతే అతను ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ నుంచి 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఏం జరిగిందో ఒకసారి ఆయన వివరించమని చెప్పండి, చెప్తాను నేను. అట్లనే ఈ ఇష్యూ జరిగిన కాడి నుంచి తను కనీసం మానవత హృదయంతో కూడా ఎలా మందలింపు కూడా లేకపోవడం కాక మెసేజ్లు పెట్టి నా తప్పేం లేదు, నేనేం చేయలేదు, నేను కావాలని చేసింది ఏం లేదు, నేను ట్రీట్మెంట్ సరైన చేసిన, అతను అలా జరిగిద్దని నేను ఊహించలేదు అంటాడు అని నాకు మెసేజ్ పెట్టిండు. నా దగ్గర ఉంది ఆ మెసేజ్. అది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించాలి. ఆయన చేసింది మొత్తం పొరపాటు. నా కొడుకుని పొట్టన పెట్టుకున్నాడు, ఇరుకు బాబురావు గారే పొట్టన పెట్టుకున్నాడు. దానికి మా దగ్గర వీడియో కూడా ఉన్నది, లాస్ట్లో ఏం జరిగిందో ఉన్నది. ఆ కార్తికేయ హాస్పిటల్ డాక్టర్ గారు కూడా సాక్ష్యం దీనికి. ఆయన కూడా చెప్తాడు, ఏం జరిగిందో చెప్తాడు. ఎందుకంటే ఆయన కూడా లాస్ట్లో వచ్చి ఎంటర్ అయ్యిండు. లాస్ట్లో ఆయన చనిపోయే ముందు అతను వచ్చి ఆయన కూడా సిపిఆర్ చేసిండు ఇట్లా అని. ఆయన అడిగితే చెప్తాడు, తగిన న్యాయం చేయాలి, నాకు హాస్పిటల్ పోయించాలి. నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడి జరిగింది. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కావలి నుంచి విజయవాడకు వెళ్తోంది. కావలిలోని ట్రంక్ రోడ్డులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ రామ్ సింగ్ తన ముందున్న బైకు అడ్డు తీయాలంటూ హారన్ మోగించాడు. దీంతో ఆ ద్విచక్ర వాహనుడు బస్సు డ్రైవర్తో వాదనకు దిగాడు. అనంతరం అక్కడే ఉన్న పోలీసులు వారిని సర్ది చెప్పి పంపించారు. అంతటి అందరం ఈ వివాదం సద్దిమణిపోయిందని భావించారు. అయితే ఈ విషయాన్ని ఆ వాహనదారుడు తన మిత్రులకు చెప్పడంతో 14 మంది ఆర్టీసీ బస్సును వెంబడించారు. పట్టణ శివారులోని మద్దూరుపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల దగ్గర బస్సును అడ్డుకున్నారు. డ్రైవర్ను దుర్భాషలాడుతూ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సీన్ మొత్తాన్ని బస్సులోని ఓ ప్రయాణికుడు మొబైల్లో వీడియో తీస్తుండగా అతడిపైన దాడికి పాల్పడ్డారు. మొబైల్ను ధ్వంసం చేశారు. ఈ సమాచారం తెలియడంతో కావలి రూరల్ సీఏ సంఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. డ్రైవర్ను కావలి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట మండల స్థాయిలో సాన సతీష్ బాబు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను పెద్దాపురం మహారాణి కళాశాల గ్రౌండ్ లో తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి కటకం శెట్టి ప్రభాకర్ ప్రారంభించారు. సతీష్ బాబు గారు చారిటబుల్ ట్రస్ట్లో మరి యువతను ఎంకరేజ్ చేసి రోజు పెద్దాపురం నియోజకవర్గంలోని క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం జరుగుతుంది. ఆల్రెడీ కాకినాడ పార్లమెంట్లో కూడా కాకినాడ నియోజకవర్గంలో కూడా ఆల్రెడీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. యువతని ఎంతగానో ప్రోత్సహించి ఒక క్రికెట్ మ్యాచ్లోనే కాదు చాలామంది విద్యార్థుల్ని చదివించడంలో కూడా సానా సతీష్ బాబు గారు ముందున్నారు. ఆయన చాలా టాప్ ఎంటర్ప్రైనర్. మీ అందరికీ అదృష్టం. ఎందుకంటే సతీష్ బాబు గారు లాంటి వ్యక్తిని మనం కలిగి ఉన్నందుకు ఈరోజు చాలా అందరం కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉండాలి. ఆయన రానున్న రోజుల్లో కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారు. ప్రతి యువత అందరూ కూడా ఎంకరేజ్ చేసి సతీష్ బాబు గారు ముందు పెట్టి మనం వెనకాల నడవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్, ఆల్ ద టీమ్స్. చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్టు అక్రమమని, రాజకీయ కక్ష సాధింపు చర్య అని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే చంద్రబాబు నేరం చేశారని, అందుకే అరెస్ట్ అయ్యారని, ఇందులో రాజకీయ కక్ష సాధింపు చర్య లేదని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. తాజాగా ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అరెస్టు సక్రమమైనదే అని తేల్చి చెప్పారు. చంద్రబాబు అరెస్టు అక్రమమైతే న్యాయస్థానంలో రిజెక్ట్ చేస్తారు కదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు అక్రమమైతే న్యాయస్థానం ఎందుకు రిజెక్ట్ చేయలేదని చెప్పారు. భర్త కోటాను కోట్లు ఖజానా నుంచి దోచుకున్నా భర్త కాబట్టి హిందూ స్త్రీ ఏమనుకుంటుంది, నా భర్త గొప్పవాడు, దైవంతో సమానం అనుకుంటుంది. దాన్ని మనం తప్పు పట్టడానికి వీలు లేదు. కానీ ప్రజలలో అనుకోవాలి అని అనుకోవడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. నిన్న
భువనేశ్వర్ గారు నారావారిపల్లి వెళ్ళారు. నారావారిపల్లిలో సహజంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా ఏ ఉద్యమాలు కానీ ఏదైనా కార్యక్రమం కానీ చేయాలంటే నందమూరి తారక రామారావు గారి సమాధి దగ్గర నుంచి ప్రారంభించే సాంప్రదాయం ఉంది. కానీ నిన్న విచిత్రంగా నారావారిపల్లిలో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల సమాధి దగ్గర నుంచి ప్రారంభించే కార్యక్రమం చేశారు. అంటే ఎన్టీ రామారావు గారికి డుమ్మా కొట్టే కార్యక్రమం చేశారు అనుకోండి, అది వేరే అంశం. వారిష్టం, వారి పార్టీ వారిష్టం. నేను నారావారిపల్లిలో ఆమె ఒక సుదీర్ఘమైన ఉపన్యాసం చెప్పారు. పాపం తన భర్త అరెస్ట్ చేస్తే తెలుగు రాష్ట్రంలో కొందరు ఆ మరణ వార్త విని గుండెలు పగిలి చనిపోయారట. వాళ్ళు ఏదో 154 మంది, తర్వాత నిన్న కూడా ఎవరో ఒకరు చనిపోయారని రాశారు. 155 మంది అనుకుంటాను లెక్క. ఇది ఒక విచిత్రమైన లెక్క, విచిత్రమైనటువంటి మరణాలు అవి. వాటి సంగతి ప్రజలకు అందరికీ తెలుసుని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వారిని అందరినీ పరామర్శించే కార్యక్రమంతో నిజం గెలవాలి అని మేము అనేక సందర్భాల్లో చెప్తున్నాం. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. నిజం ఓడిపోతే ఇంతకుముందు ఓడిపోతూ వచ్చింది, తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ నిజాలు గెలిచేటటువంటి పరిస్థితి వచ్చింది, అందువల్లే చంద్రబాబు జైల్లో ఉన్నాడు. మీరు నిజాలు గెలవాలి 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 అని ఉద్యమం చేస్తే మరింతగా చంద్రబాబు నాయుడు గారు ఉచ్చులో ఇరుక్కుంటాడు తప్ప బయటకు వచ్చే ప్రశ్నే ఉండదని మనం చేస్తున్నాం. నేను నిన్న కూడా చెప్పా అక్కడ సందర్భంలో, అబద్ధం గెలవాలి, అన్యాయం గెలవాలి, అవినీతి గెలవాలి అని మీరు యాత్రలు చేస్తే అవన్నీ గెలిస్తే దురదృష్టవశాత్తు అప్పుడు మీకేదైనా ఉపయోగం ఉంటుంది తప్ప నిజం గెలవాలి అని ప్రయత్నం చేస్తే మాత్రం, ఉద్యమం చేస్తే మాత్రం, నిజంగా నిజం గెలిస్తే మాత్రం మీకు అవకాశం ఉండదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నిన్న భువనేశ్వరి గారు నారావారిపల్లిలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడని, ప్రజల కోసమే పనిచేశాడని, ఆయన 2014లో గెలిచిన తర్వాత తెలుగు రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకువెళ్ళడం కోసం అహర్నిశలు కృషి చేశాడని, 3 గంటలు 4 గంటలు కన్నా ఎక్కువ నిద్రపోయేవాడు కాదని, అహర్నిశలు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకోకుండా అదే కార్యక్రమం చేశాడని నారావారిపల్లిలో చెప్తుంది ఆమె. ప్రజలు చెప్పాలి ఆమెకి చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పవాడు. ఆమె చెప్తుంది ప్రజలకి చంద్రబాబు నాయుడు ఎంత గొప్పవాడు. నేను తెలియగడుగుతానమ్మా, 5 సంవత్సరాలు అంత కష్టపడితే, నిద్ర లేకుండా అహర్నిశలు రాష్ట్రం కోసం పాటుపడితే ప్రజలకు అర్థం కాలేదా? నీ ఒక్కదానికి అర్థమైందా? ప్రజలు మరి ఎందుకు తిరస్కరించారు? మామూలుగా తిరస్కరించారా? కేవలం 23 సీట్లకే పరిమితం చేసేటట్టుగా తిరస్కరించారు అంటే ప్రజలు నమ్మలేదు మీ నాటకాన్ని. నువ్వు చెప్పిన మాటలన్నీ అబద్ధాలు. ఆయన కుటుంబాన్ని అశ్రద్ధ చేశాడు, ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నాం. ఎక్కడ కుటుంబాన్ని అశ్రద్ధ చేశాడు చెప్పమని అడుగుతాను. మీ ఏకైక పుత్రుడు లోకేష్ బాబుని ఏ అర్హత లేకపోయినా, రాజకీయ అనుభవం లేకపోయినా, అవగాహన లేకపోయినా సమాజం పట్ల, ఎక్కడ గెలవకపోయినా, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు బలం ఉంది కాబట్టి దొడ్డిదారిని తీసుకొచ్చి 3 శాఖలు అప్పచెబితే ప్రజలు మెచ్చుకున్నారా? కుటుంబం కోసం తాపత్రయం కాదా అది? స్వార్థం కాదా అది? 3 శాఖలు అప్పచెప్పారు ఆయనకి. అంతకని చాలా మోస్ట్ సీనియర్ పీపుల్ తెలుగుదేశంలో ఉన్నవారు, తెలుగుదేశం స్థాపించి నుంచి ఉన్నవారు, ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారితో కలిసిమెలిసి ఉన్నవారు, వాళ్ళందరికన్నా కూడా చాలా గొప్ప పదవి తీసుకొచ్చి
బొత్స అసహనంతో మాట్లాడుతున్నారని విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చీపురుపల్లి ఇన్ఛార్జి కిమిడి నాగార్జున అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టారని, తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, చంద్రబాబు, భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేష్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా కూడా గెలిచారు 3 పర్యాయాలు. ఇప్పటికి దానికి ముందు ఒకసారి ఎంపీగా కూడా మీరు గెలవడం అనేది జరిగింది. మరి ఈ 3 పర్యాయాల్లో చీపురుపల్లి రూపురేఖలు మార్చేసేలాగా మీరు ఏమైనా చేశారా? ఎందుకంటే మీరు అన్ని పెద్ద పదవులు అనుభవించారు. ఆ పెద్ద పదవులకు తగ్గట్టుగా మీ అభివృద్ధి ఈ స్థాయిలో ఉందా, ఈ స్థాయిలో ఉందా, అది కూడా చెప్పండి బొత్స సత్యనారాయణ గారు. ఈ రోజు కూడా విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ కి తోటపల్లి కాలువ ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనదండి. మా రైతాంగానికి అంతటికీ కూడా నీరు తోటపల్లి కాలువ నుంచే వస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడు కూడా మా రైతులందరూ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉండేవారు. తోటపల్లి పుణ్యమా అని తెలుగుదేశం పార్టీ చలవ వలన రైతులందరూ కూడా పంటలు బాగా వేసుకుంటా ఉన్నారు. ఇంతకు ముందు చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా 3వ పంట కూడా మా ప్రాంతంలో తోటపల్లి కాలువ వలన తెలుగుదేశం పార్టీ హయాంలో వేసుకున్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు త్వరతగతిన ఆ ప్రాజెక్టు పూర్తి చేశారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత మా మంత్రులు కిమిడి మృణాలిని గారు కానివ్వండి, తర్వాత వచ్చిన సుజయ్ కృష్ణ రంగారావు గారు కానివ్వండి, కిమిడి కళా వెంకట్రావు గారు కానివ్వండి, ఈ ప్రాజెక్టు తాలూకా మెయింటెనెన్స్ ఏ రకంగా ఉంది, సరిగ్గా రైతులకు నీరు అందుతుందా లేదా అని చెప్పి ఎక్కడికక్కడ సమీక్షలు పెట్టుకుని నీరు అందేలాగా చూసుకుని మంచి మెయింటెనెన్స్ చేసి మా ప్రాంతంలో ఉన్న కాలువలన్నిటికీ కూడా నీరు వెళ్లేలాగా ఆ చెరువులన్నీ కూడా నీరు నిండేలాగా చూసుకున్నారు. మరి ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు ఈ 4.5 సంవత్సరాల్లో తోటపల్లి మీద ఒక్క సమీక్ష నిర్వహించారా? తోటపల్లిలో మెయింటెనెన్స్ ఎందుకు పడుకుని ఉంది? రైతులు ఎందుకు అల్లాడిపోతా ఉన్నారు? రైతులు పంటలు ఎందుకు వేసుకోలేకపోతా ఉన్నారు? అంటే బొత్స సత్యనారాయణ గారు లోకల్ గా ఏమి చేయరు. మీరందరూ కూడా స్టేట్ లెవెల్ లీడర్, నేషనల్ లెవెల్ లీడర్ అని చెప్పి మీరు అనుకుంటా ఉంటారు. బయటి మాటలేవో మాట్లాడుతూ ఉంటారు, కానీ అక్కడ స్థానికంగా చేస్తా ఉన్నదంటూ ఏదీ లేదు. ఇవన్నీ కూడా ప్రజలకి గుర్తుంది. బొత్స సత్యనారాయణ గారు ఓక్స్ వాగన్ వెళ్ళిపోయినందుకు ఉత్తరాంధ్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఈ ఆంధ్ర రాష్ట్రం 2 ముక్కల కింద అయిపోవడానికి కారణం మీరే. 2 రాష్ట్రాలు ఉంటే తప్పేంటి అన్నారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉంది కాబట్టి చివరిలో ముఖ్యమంత్రి అయిపోవచ్చు అని చెప్పి మీరు ప్లాన్ వేశారు. కాంగ్రెస్ పార్టీకి 2 రాష్ట్రాల కింద విడదీసామని చెప్పారు. చరిత్ర మీకు ఎప్పుడు క్షమించదు, అది కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఎంతో శాంతి ఉన్న విజయనగరం జిల్లాలో కర్ఫ్యూ వచ్చింది కూడా మీ వల్లనే వచ్చింది. ప్రజలందరూ కూడా మీ ఆగడాలు చూసి, మీ ఒంటెత్తు పోకడలు చూసి క్షమించేది లేదు ఇంకా అని చెప్పి 2014లో కూడా తిరగబడ్డారు. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి. తెలుగుదేశం పార్టీ గురించో, చంద్రబాబు నాయుడు గారి గురించో, వారి కుటుంబ సభ్యుల గురించో ఇటువంటి మాటలు ఇంకొకసారి మాట్లాడొద్దు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. సార్, ఇది వైసీపీ నేతలు బస్సు యాత్ర స్టార్ట్ చేశారు సార్, ఏంటి సార్ దాని మీద మీరేమనుకుంటున్నారు? సామాజిక సాధికార యాత్ర ద్వారా సీఎం జగన్ పాలనలో ఏ విధంగా సామాజిక సమతుల్యత సాధించామో వివరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వైసీపీ చేపట్టిన బస్సు యాత్ర విజయనగరంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో సామాజిక సాధికారత జరుగుతుందని, 199% మేనిఫెస్టో అమలు చేశామని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీలు 650 వాగ్దానాలు చేశారని, చంద్రబాబు 2014 జూన్లో ప్రమాణ స్వీకారం చేసి అదే రోజు చేసిన సంతకాలు అమలు కాలేదని అన్నారు. భయాన్ని వాళ్ళకి జనవరికి ఇవ్వడానికి ఏమైనా ఉన్నాయా సార్ అడుగుతుందా? ఏమైనా భయాన్ని ఏమన్నా
బాగున్నాను కదా కాయమా సార్ 30 acres అయిపోయిందా అయిపోయింది 30 ఎకరాలకు వచ్చి తడి దొరకకుండా ఇబ్బంది అవుతుంది చెరువు దగ్గర దీనికి చెరువు ఆధారమైన 4 ఎకరాలు ఉందా అదే ఏమ్మా బాగున్నావా ఈ ఊర్లో ఎంత భూమి ఉంది డాడీ 4 డాడీ పండిస్తారు ఇంకా 250 ఎకరాలు 250 ఎకరాలు మ్యాంగో ఇంకా 15 ఎకరాలు కొబ్బరి తోట ఉంది ఇంకా 15 ఎకరాలు కొబ్బరి తోట ఉంది 250 ఎకరాలు మ్యాంగో ఉంది 400 ఎకరాలు వరి ఉంది అది వరి సంవత్సరం వర్షం పడింది ఇంకా కొంచెం తక్కువ చేశారా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొడంగల్లో మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మీడియా సమావేశం. కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడి. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి తగిలిన నిరసన సెగ. గ్రామంలోకి రాకుండా అడ్డుకున్న పాపన్నపేట మండలం డాకియా తాండావాసులు. వికారాబాద్ జిల్లా తూర్మామిడి గ్రామంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. రైతు బంధు ఆపాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం. ఖమ్మం జిల్లా పాలేరులో విషాదం. కేసీఆర్ సభకు వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా ఒకరి మృతి 6గురికి గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.